వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీధర్ని. ఈరోజు మన రెసిపీ సేమియా ఉప్మా. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, సేమియాలు, జీడిపప్పు, ఆయిలు, ఎండుమిర్చి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు. స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకున్నా తీసుకుందాం ఇప్పుడు. దీంతో 2 వేసుకుంటున్నామండి. ఎండుమిర్చి తాలింపులకి, పచ్చిశనగపప్పు ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఆవాలు, జీలకర్ర, లాస్ట్‌లో జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు లోవర్‌ని పోతాయి కాబట్టి జీడిపప్పుని కొంచెం లాస్ట్‌లో వేసుకుందాం. మసాలా కాదండి. జీడిపప్పు కూడా వేసుకున్నాం. జీడిపప్పు ఉల్లిపాయలు కూడా వేగుతాయి కదా! అప్పుడు బాగా రోస్ట్ అయిపోయి ముందే వేసామనుకోండి అవి మాడిపోతాయి అనుకోని లాస్ట్‌లో వేసుకోవాలన్నమాట జీడిపప్పు. ఇప్పుడు మూతలు వేగిపోయినాయి చూడండి. ఇదిగోండి కరివేపాకు, ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఉప్మాలోకి ఇట్లా పొడవుగా తింటే బాగుంటుందండి. పచ్చిమిర్చి, పచ్చిమిర్చిను అల్లం అనుకోండి. దంచుకొని రోట్లో నూరుకున్న అల్లం. ఇవి కొంచెం చేసి వేయించుకోవాలి. ఇందులో కొంచెం కలుపు వేసుకున్నాం. కలుపు టేస్ట్ ఉండదండి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. కొంచెం ఇవన్నీ మగ్గినాయి కదా! కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ 2 గ్లాసెస్ పోసుకుందాం. 1 గ్లాస్. 2 గ్లాసెస్ వాటర్. దీని మీద మూత పెట్టుకుందాం. ఒక 3 మినిట్స్ అట్లా బాగా బాయిల్ అవనిద్దాం వాటర్‌ని. తీసుకున్నామండి. బౌల్ తీసుకొని చూసుకుందాం. ఆ! కుక్ అయిందండి. ఇప్పుడు సేమియాలు వేద్దాం ఇందులోకి. సేమియాలు వేసిన తర్వాత ఇంకొంచెంసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. సేమియాలు మొత్తం ఉడికి సెట్ అయ్యే వరకు కొంచెంసేపు ఉడికించుకుందాం అండి. మధ్యలో ఇంకొకసారి తీసి చూసుకుందాం. 2 సార్లు సరిపోతుంది. ఇంకోసారి మూత తీసి చూసుకుందాం అండి. అయిపోవస్తుంది. ఇంకొంచెం సేపు ఉంటే ఈ నీరు కూడా అంతా ఇదైపోయిద్ది. బాగా ఉడికిపోయిద్ది. కొంచెం ఉడకాలి. వాటర్ అంతా సెట్ అయ్యే వరకు ఉంచుకుందాం. మళ్ళీ మూత పెట్టేసుకుందాం కొంచెం. ఇంకొకసారి మూత తీసి చూసుకుందాం అండి. రెడీ అయిపోయింది సేమియా ఉప్మా. చూడండి. శుభ్రంగా మొత్తం కుక్ అయిపోయింది. పోయింది బాగా. బాగా ఉడికిపోయింది. ఇక మొత్తం సెట్ అయిపోయింది. ఆయిల్ కూడా కనిపిస్తుంది. ఇక దీన్ని బౌల్‌లోకి తీసుకుందాం. ఈ పిండిని నేను బౌల్‌లోకి తీసుకుందామండి.
సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.